క్రైస్తవులమైన మనం దేవుని మందిరానికి వెళ్తాం, కూడికలకు వెళ్తాం, సువార్త సభలకు వెళ్తాం. ఎంతో సంతోషం. కానీ దానితో పాటు యేసయ్య ఇంకోటి కూడా కోరుకుంటున్నాడు. అదేంటనంటే ఆయనతో ఏకాంతంగా సమయం గడపాలని. మనం వ్యక్తిగతంగా మనం ఆయనతో సమయం గడపాలని, ప్రార్థన చేయాలని దేవుడెంతో ఆశపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి ఒక పని అప్పజెప్పిన తర్వాత, వారు ఆ పని చేసుకొని కొన్ని దినాలైన తర్వాత ఆయన దగ్గరికి వస్తే, వారితో ఆయన చెప్తున్న మాటేంటంటే, "మీరిప్పటి వరకు జనంతో పాటున్నారు కదా! మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి అలసట తీర్చుకోండి" అని. ఆయన మీరు ఏకాంతంగా వెళ్ళండి అని అనలేదు. ఏకాంతంగా రండి. అంటే ఆయన అక్కడుంటాడని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో అదే చెప్తున్నాడు. ఏంటంటే, మీ యొక్క బిజీ లైఫ్‌లో మీకు సమయం దొరకట్లేదు నాతో సమయం గడపడానికి. మీరు ఏకాంతంగా సమయం గడిపితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నానని యేసయ్య సెలవిస్తున్నాడు. మనం క్వైట్ టైమ్ దేవునితో గడపాలి ఖచ్చితంగా. అది ఎంతో గొప్ప అనుభూతిని మనకి కలుగజేస్తది. మనం ఉంటున్న ఆ ఇంట్లోనే, ఎవరు లేని ప్రదేశంలోనే మనం ఆయనకి మన సమయాన్నిద్దాం. మన తలుపులు వేసుకొని ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా యేసయ్య సన్నిధిలో గడుపుదాం. మన క్వైట్ టైమ్‌లో గొప్ప దీవెనలు మనం పొందుకోగలం. ఏకాంతముగా యేసయ్య సన్నిధిలో మనం సమయం గడుపుదాం. ఆమేన్.